నాడు 33% ప్రవేశపెట్టి మహిళలకు స్థానిక ఎన్నికల్లో ప్రవేశం కల్పించాలని రాజీవ్ గాంధీ గారు సంకల్పించిన నేడు ఇదే బిల్లుని పార్లమెంట్ లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ లో కూడా ఓబీసీ మహిళలకు సబ్ కోటా జరగాలని కొట్లాడడంలో కూడా ఎక్కడైనా కూడా కాంగ్రెస్ మహిళా సాధికారత కోసం కొట్లాడుతూనే ఉంది. కాబట్టి ఇటువంటి ఇటు సామాజికంగా ఇటు మహిళల సాధికారత పరంగా తర్వాత టెక్నాలజీ పరంగా ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ కోసం రాజీవ్ గాంధీ గారు ఇందిరమ్మ ఓపెన్ యూనివర్సిటీలను కానీ ఇవాళ మనందరం చదువుకుంటున్న నవోదయ స్కూల్స్ కానీ అన్నిటికీ కూడా రాజీవ్ గాంధీ గారే చాలా పెద్దపీట వేసారు. కాబట్టి అలాంటి మహాన్ భావుడిని ఈరోజు స్మరించుకోవడం కూడా మా అందరి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మహిళల పైన చాలా రాజకీయ కోణం నడుస్తూ ఉంది. ఏదైతే మొన్న పార్లమెంట్ లో మహిళల బిల్లు పేరు మీట డీలిమిటేషన్ తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ ఎలా చూస్తూ ఉన్నారు? అంటే అప్పుడున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. అంటే ఈ వ్యత్యాసాలు ఎందుకు? అంటే బీజేపీ ప్రభుత్వం ఉండడం వలన ఎందుకు అనంటే ఏం చెప్తారు? బీజేపీ బేటీ కో బచావో బేటీ కో పడావో అని చెప్పి ఉట్టి నినాదమే ఓన్లీ పబ్లిసిటీ కోసం పిఆర్ క్యాంపెయిన్ల కోసం వాళ్ళ ప్రధానమంత్రి అక్కడ దేశాలలో వెళ్ళి అవార్డుల మీద అవార్డులు తీసుకుంటున్నాడు. కానీ సొంత దేశంలో ఏం చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన ఇప్పుడు ఇవాళ మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి బేటీకో బచావో బేటీకో పడావో అనేది కొద్దిగా మనం తీసుకుంటే ఆయన సొంత మంత్రివర్గంలోనే ఈ పోక్సో కేసులో బండి కుమారుడు చిక్కుకున్న పరిస్థితి మనం చూసినాం. సో ఈ విధంగా నీ సొంత పార్టీ నాయకులే ఇవాళ రక్షణ కల్పించలేనప్పుడు ఏ విధంగా మీరు బీజేపీ ప్రజలని మహిళల్ని కాపాడుతుందని చెప్పి నమ్మాలి? మీరు క్రైమ్ రేట్ చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా ఉంది? మహిళల పట్ల జరిగిన నేరాల్లో బీజేపీ నాయకులు చిట్టా తీస్తే ఎంత పెద్దగా ఉంటుంది దేశవ్యాప్తంగా ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాతనే మహిళలకి రక్షణ లేదు, ముమ్మాటికి కొన్ని ఘటనలను ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చేసి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకోటి బండి సంజయ్ కుమార్ వివాదం కూడా కాంగ్రెస్ పార్టీ లోపంతు ఒప్పందాలు చేసుకుంది. వాళ్ళిద్దరి మధ్యలో అటు బండి సంజయ్ ఉన్న రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ మధ్య లోపంతు ఒప్పందాలు కుదరడం వల్లనే ఆయన అరెస్ట్ చేయడానికి అంత సమయం తీసుకుంది అన్న విధంగా విమర్శిస్తూ ఉన్నారు కదా, ఎట్లా వస్తుంది? మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిర్రు, డ్రగ్స్ విషయంలో కానీ తర్వాత మహిళల పట్ల జరిగే ఎటువంటి నేరాల్లో కానీ ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇందుకు ఉదాహరణ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోని సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఎందుకు మీరు ఈ విధంగా ఇప్పుడు పోక్సో కేసు పెట్టిన తర్వాత వెంటనే ఆ అబ్బాయిని గాలించడం జరిగింది, పోలీసులు పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, సిట్ విచారణ జరుగుతున్నది, ఎక్కడా కూడా జాప్యం జరగలేదు. ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి కొడుకు దాక్కున్నాడంటే మరి వాళ్ళ పరపతేమని ఉపయోగించి పట్టుకోవడంలో 3-4 రోజులు జాప్యం జరగవచ్చు. అధికార దుర్వినియోగం సెంట్రల్ లెవెల్లో వాళ్ళు చేసిరు కావచ్చు, కానీ తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారు, పట్టుకున్నారు. ఇవాళ విచారణ జరుగుతున్నది. విచారణలో ఏదైనా తప్పు జరిగిందని తెలిస్తే శిక్ష వేయడానికి కూడా ప్రభుత్వం వెనుకాడదు. ఇంకా జూన్ 2వ తారీఖు కూడా వస్తూ ఉంది. ప్రభుత్వం మహిళలకి గుడ్ న్యూస్ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పథకాలు కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. పెన్షన్ లాంటివి కావచ్చు, ఇంకొన్ని పథకాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏంటి అలాంటి ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు 6 గ్యారంటీల్లో ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత ఉచిత 200 యూనిట్ల కరెంటు కానీ అన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మి పథకంలో ఏదైతే ఈ ఎలక్ట్రికల్ బస్సులను కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని విధాలుగా మహిళల కోసమే ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అన్నది మన బడ్జెట్లో ఆల్రెడీ నిరూపించడం జరిగింది. ఒక పింఛన్ ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని కూడా త్వరలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు.